కృష్ణ తన బడికి సంబంధించిన పనంతా ముగించుకున్నాడు. వాళ్ళ ఇంటి పంచలో కూర్చొని కొబ్బరి చిప్పతో ఆడుతున్నాడు. దాన్ని అటు ఇటు దొర్లిస్తూ దాని రంధ్రాల నుంచి చూస్తూ ఆడుకుంటున్నాడు. సాయంత్రం 7 అయిందంటే కృష్ణ వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి భోజనం చేసే సమయం. ప్రతిరోజు కృష్ణ బడి పని అయిపోయే సమయానికి వాళ్ళ నాన్నగారు పని నుంచి తిరిగి వచ్చేస్తారు. ఈరోజు వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు. కృష్ణ వాళ్ళ నాన్న కోసం అదే పనిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మా, నాన్న ఇంకా ఇంటికి రాలేదేం అని పంచలో నుంచి గట్టిగా అడిగాడు కృష్ణ. వచ్చేస్తారు కృష్ణ, నువ్వు మాత్రం వర్షంలోకి వెళ్ళకు అంది వాళ్ళమ్మ. చేసేదేం లేక కృష్ణ సమయాన్ని వెళ్ళపుచ్చటానికి ఒక ఆట ఆడదాం అనుకున్నాడు. ఇది కృష్ణ ఏకపాత్రాభినయం. తనకు వాళ్ళ నాన్నకు మధ్య జరిగే సంభాషణని అనుకరిస్తున్నాడు. కృష్ణ, ఈరోజు బడిలో ఏం జరిగింది? ఏం ఆటలాడావు అని తనను తానే వాళ్ళ నాన్న అడుగుతున్నట్టు అడిగాడు. బాగా జరిగింది నాన్న. మా పంతులు గారు నన్ను ఈ ఆదివారం జుట్టు కత్తిరించుకోమన్నారు. ఆదిత్య ఈరోజు బడికి రాలేదు, ఒంట్లో బాగాలేదనుకుంటా. రేఖా వాళ్ళ చెల్లెలు వాళ్ళ బడి వార్షికోత్సవంలో నాట్యం చేస్తుందంట. అరుణు మేము ఆడుకుంటూ ఉండగా కింద పడిపోయాడు. పంతులు గారు వచ్చి పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకో అని చెప్పడంతో ఏడ్చాడు. తర్వాత నేను కూడా పడ్డాను, కానీ పంతులు గారి కంటపడలేదు అంటూ ఆ రోజు జరిగిందంతా తనకు తానే చెప్పుకున్నాడు, వాళ్ళ నాన్నగారితో చెప్తున్నట్టు. బాగుంది కృష్ణ, శుభ్రంగా చేతులు కడుక్కొని నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు వాళ్ళ నాన్నగారు అంటున్నట్టు. ఆ పాత్ర నుంచి బయటికి రాకుండానే కృష్ణ ఒక్క పరుగున లోపలికి వెళ్ళి నీళ్ల చెంబుతో వెనక్కొచ్చాడు. ఆ చెంబులో నీళ్లు ఎత్తిపోసుకొని తాగుతున్నాడు. సరిగ్గా వాళ్ళ నాన్నగారు తాగేటట్టే. అలా తాగడం కుదరక సగం నీళ్లు తన ముక్కులోకి, మిగతా అవి చొక్కాలోకి వెళ్ళాయి. తడిచిపోయిన తన చొక్కా వంక చూసుకొని ఏం జరగనట్టు చేత్తో తుడుచుకున్నాడు, ముసిముసి నవ్వులు నవ్వుతూ. సమయం అలా గడుస్తూ ఉంది, కానీ కృష్ణ వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి చేరలేదు. కృష్ణకి విసుగొచ్చి, అమ్మా, నాన్న వచ్చేస్తారన్నావు కదూ, ఇంకా రాలేదేం అని మళ్ళీ అడిగాడు. కృష్ణ వాళ్ళమ్మ, ఈ పాటికి రావాలి, ఈ వర్షమేమో ఆగదు అంటూ తనలో తను మాట్లాడుకుంటూ పంచలోకి వచ్చింది. ఇద్దరూ అలా కూర్చొని వర్షం వంక, సమయం వంక చూస్తూ నాన్న కోసం ఎదురు చూస్తున్నారు. రోజు వచ్చే సమయానికన్నా ఈరోజు గంట ఆలస్యమైంది, కానీ ఇంకా నాన్నగారు ఇంటికి రాలేదు. కృష్ణకేవో అద్భుత శక్తులు ఉన్నట్టు, అమ్మా చూడు, నాన్న నేను 10 లెక్కబట్టేలోపు వచ్చేస్తారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అయినా నాన్న జాడలేదు. కృష్ణకి విసుగొచ్చి ఇంట్లోకి వెళ్ళాడు, సమయం ఎంతైందో చూసొద్దామని. ఇంతలోనే ఎవరో బయట నుండి తలుపు తీస్తున్న శబ్దం వచ్చింది. కృష్ణ ఒక్క పరుగున బయటికెళ్ళి చూశాడు. ఆఖరుకు కృష్ణ వాళ్ళ నాన్నగారు ఇంటికి చేరారు. వాళ్ళ నాన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది. ఆ చిన్ని పాప పట్టుబట్టలు వేసుకునుంది. బాగా భయపడుతూ తప్పిపోయినట్టు కనిపిస్తుంది. నాన్న బాగా తడిసిపోయారు, కానీ ఆ పాప మాత్రం తడవలేదు. నాన్న దగ్గరున్న గొడుగు ఆ అమ్మాయికి పెట్టారు కాబోలు. అమ్మ గబగబా ఇంట్లోకి వెళ్ళి 2 తువ్వాళ్ళు తెచ్చి ఒకటి నాన్నకిచ్చి రెండో దాంతో ఆ పాపని తుడుస్తోంది. అయ్యో భయపడకమ్మా, ఏమైంది అని అడగగా నాన్న ఇలా చెప్పుకొచ్చారు. నేను ఇంటికి వస్తూ ఉండగా ఈ పాప ఎవరికోసమో వెతుక్కుంటూ అటు ఇటు చూస్తూ ఏడుస్తూ నిలబడి ఉంది. వర్షం మొదలవడంతో నేను కూడా ఆ పాపతో కాసేపు చుట్టుపక్కల వాకప్ చేశాను, కానీ ఎవరూ ఈ పాపని గుర్తుపట్టలేదు. మన బజారులోనే ఉంటున్నారని తెలిసి వర్షం పడుతుండడంతో ఇంటికి తీసుకొచ్చాను. తన పేరు సీత అంట. వాళ్ళ నాన్నగారి పేరు ప్రతాప్. కానీ నాకు తెలిసి మన బజారులో ప్రతాప్ అని ఎవరున్నారో గుర్తు రావడం లేదు అంటూ చెప్పుకొచ్చారు నాన్న. సీత, మీ అమ్మ పేరేంటమ్మా అని బుజ్జగిస్తూ అడిగింది అమ్మ. కావేరి అని మెల్లగా జవాబిచ్చింది సీత. ఆలోచనలో పడింది అమ్మ. కావేరి అన్న పేరుతో తనకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారేమో అని. సరిగ్గా అదే సమయంలో మన పెద్ద మనిషి కృష్ణ ముందుకొచ్చాడు. మీ అక్క పేరు రేఖానా
అని అడిగాడు కృష్ణ. అవును అంటూ ఆనందంగా జవాబిచ్చింది సీత, ముఖం వెలిగిపోతూ. కృష్ణ ఉత్సాహంతో వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న, తను రేఖా వాళ్ళ చెల్లెలు. నీకు చెప్పాను కదా ఈరోజు బడి వార్షికోత్సవంలో తను నాట్యం చేస్తుందని. అలాగా, నాకెప్పుడు చెప్పావు కృష్ణ? సతమతమవుతూ అడిగారు నాన్న. నాకు వాళ్ళ ఇల్లు తెలుసు, సీత నాతో రా అన్నాడు మన పెద్ద మనిషి కృష్ణ. మొత్తానికి ఆ పాపని క్షేమంగా ఇంటికి చేరుస్తున్నామని సంతోషపడ్డారు అమ్మ నాన్న.